చేసింది మా ప్రతినిధి కాకినాడ నుంచి ఓ థియేటర్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు ప్రకాష్. ప్రకాష్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ థియేటర్లో ఎటువంటి హడావిడి వాతావరణం నెలకొంది, ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు? రెబల్ స్టార్ అలాగే ఎవరైతే ఉన్నారో ప్రభాస్ సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం అభిమానులు అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇప్పుడు రాజాసాబ్ అయితే మొత్తం అభిమానులందరూ కూడా ఇక్కడ థియేటర్ల వద్ద అయితే ఇప్పటికే చేరుకున్నారు. అలాగే ఫ్యాన్స్ మరి కొద్దిసేపట్లో బిగిన్ అవుతున్న నేపథ్యంలోనే కాకినాడ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజాసాబ్ థియేటర్లన్నీ కూడా ఇప్పటికే అభిమానులతో మొత్తం బాణసంచలో కాలుస్తూ అభిమానులు అయితే సందడి వాతావరణం అయితే నెలకొంది. మన ప్రస్తుతం ఆ థియేటర్ వద్ద ఉన్నాం. ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఒక థియేటర్ వద్ద అభిమానులు ఇక్కడ సందడి వాతావరణం అలాగే బైకులతో అలాగే బాణసంచతో కూడా కాల్చి ఇక్కడంతా కూడా సందడి చేసుకున్నటువంటి దృశ్యాలు. ప్రతి ఒక్క అభిమాని కూడా ఇక్కడ బాణసంచ కాల్చు అలాగే 1000 వాలాలు కూడా వేస్తూ ఇక్కడంతా కూడా సందడి వాతావరణం జై జై రెబల్ స్టార్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు. అలాగే బైకులతో యువత ఏ విధంగా సందడి చేస్తున్నారు, బైకులతో మొత్తం ఇక్కడ రచ్చరచ్చ చేస్తున్నారు. అలాగే థియేటర్ల వద్ద మరి కొద్దిసేపట్లో ఫ్యాన్స్ బొమ్మ పడుతున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వద్ద అయితే అభిమానులు ఇప్పటికే చేరుకుని ఫ్యాన్స్ అంటే ఇప్పటికే 600 పైగా పెట్టి ప్రతి ఒక్కరు కూడా టికెట్ కొన్నటువంటి పరిస్థితి ఉంది. అభిమానులు మనం చూడొచ్చు ఇక్కడ బాణసంచ కాలుస్తున్నారు, అలాగే టపాసులు కాలుస్తూ అలాగే బాణసంచ ఇక్కడ ఉన్నటువంటి 1000 వాలాలు కూడా వేస్తూ మొత్తం అంతా కూడా సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ భారీ ఎత్తున అభిమానులు ఇక్కడ టపాసులు పేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అభిమానులు అయితే ఇక్కడ సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే థియేటర్ల వద్దకు అయితే చేరుకున్నారు. చూడొచ్చు ఈ యొక్క అభిమానుల యొక్క కోలాహలం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు బాణాసంచ కాల్చి ఇక్కడ రాజాసాబ్ సంబంధించినటువంటి థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం అయితే నెలకొంది. రాజాసాబ్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రెబల్ స్టార్ ఇప్పుడైతే అతన్ని సరికొత్త రూపంలో చూడబోతున్నారు. చూస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రభాస్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా అంటే ఇప్పటికే మనకు ప్రభాస్ యొక్క నటనలో మనం చూస్తాం. ఆయన చేసినటువంటి నటనకి అభిమానులు అయితే ఇక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంది. అభిమానులతో కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అభిమానులు ఇక్కడ సందడిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. సెల్ఫీలతో మాట్లాడుతూ చెప్పండి ఎలా ఉండబోతుంది సినిమా? బుర్రబాడు పిచ్చెక్కేస్తా సినిమా చాలా బాగుంటది. సినిమా మనోడు స్పాన్సర్ అది ఇచ్చాడు. వీళ్ళందరూ అందరూ ఓటేస్తారు. పండగ పండగ ప్రభాస్ పండగ 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 సినిమా చాలా బాగుండిపోతుంది. బ్లాక్ బస్టర్, మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ మాకు రికార్డులు తిరిగేస్తుంది. మళ్ళీ రికార్డు తిరిగేస్తుంది, కంగారు పడకండి. బ్లాక్ బస్టర్ అన్మ్యాచబుల్ ట్రైలర్. రాజులకే రాజు ఇక్కడంతా కూడా ప్రభాస్ రాజు అని కూడా చెప్పుకుంటున్నారు. చెప్పండి ఎలా ఉండబోతుంది సినిమా? బాగా ఇష్టం అండి. సినిమా కోసం అయితే చెప్పవలసిన ఇదండి. సినిమా అయితే సూపర్ ఇష్టం అండి. చూడొచ్చు ఇప్పటికే థియేటర్ల వద్ద అయితే చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమా మరి కొద్దిసేపట్లో మొదలవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా థియేటర్ లోపలికి వెళ్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా చాలా బాగుంది. ఎలా ఉంది చూడొచ్చు ఇక్కడ చాలా బాగుందండి మూవీ. బాగుంది. ఏ విధంగా ఉండబోతుంది అంటారు? బ్లాక్ బస్టర్ అంతే అండి. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్. 5 రోజుల ముందు వచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్ కి. 5 రోజుల ముందుగా పండుగ 5 రోజుల ముందు ఈ సంక్రాంతి 5 రోజుల ముందు జై రెబల్ స్టార్ పండుగ ప్రభాస్ పండుగ రాజాసాబ్ పండుగ. 5 రోజుల ముందే పండగ వచ్చిందంటే కూడా ఇక్కడ పండగ చేసుకున్నటువంటి దృశ్యాలు. ఒక్కొక్కరు కూడా ఇప్పటికే థియేటర్ లోపలికి వెళ్తున్నటువంటి చూడొచ్చు. రెబల్ స్టార్ ని ఈ యొక్క రాజాసాబ్ సినిమా చూసేందుకు మంచి ఇంట్రెస్టింగ్ గా హారర్ మూవీ. మా ఊడు మంచి
ముందుట్లాగా ఏంటంటే టీనేజ్ వచ్చినాడు. ముందు చాలా బాగా ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఏంటంటే మా వాడు 20 years ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ రాజులకే రాజు రాజులకే రాజు థియేటర్ల వద్ద అయితే ప్రతి ఒక్క ప్రభాస్ రాజు రాజులకే రాజా ప్రభాస్ రాజు అందరి నోట ఒకే మాట ప్రభాస్ రాజు. ఏడైనా సినిమా బ్లాక్ బస్టర్ అసలు ఎక్కడ అనిపించలేవు. మామూలుగా ఇంకా బుర్రపాడిగా చూస్తున్నావు మామూలుకూడదు. 9 సంవత్సరాల తర్వాత వింటేజ్ ప్రభాస్ ఫస్ట్ టైం చూస్తున్నావు. దుక్కు రేగిపోద్ది ఇంకా మామూలు లేదు. ప్రభాస్ అంటే ఫస్ట్ లుక్ ఇప్పుడు దాకా మామూలు లేదు. ఇంకా సినిమా అయితే సూపర్. చూడొచ్చు ఇప్పుడు అంతా కూడా అభిమానులంతా కూడా సందడి చేసుకున్నారు. అభిమానులందరూ కూడా ఇక్కడంతా కూడా సందడి చేస్తున్నారు. అభిమానులందరూ కూడా సందడి చేస్తున్నారు. ఇక్కడ చెప్పండి సినిమాలో ఉన్నది. సినిమా చాలా బాగుండిపోతుంది. 12 సంవత్సరాల తర్వాత మాకు మళ్ళీ ఆకలి తెరబోతుంది. 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ వింటేజ్ ప్రభాస్ కోసం. మారుతి గారు చాలా బాగా చూపించారు. జాతిని తెగుతున్నాం అంతే. ఎన్నో సినిమాలు చూస్తున్నామన్నా. ఇప్పటికి వచ్చి హర్రరు కంటెంట్స్ ఇవన్నీ మొత్తం ఎవరు దింపలేదు. అన్ని విధాలుగా వచ్చి ఇప్పటికి వచ్చి హర్రర్ మూవీ మొత్తం యాక్షన్ మొత్తం ఫ్యామిలీ స్టోరీ అన్ని దింపుతుంది మా ప్రభాస్ ఒక్కటే. సరే బాహుబలిలో బాగుంటుంది, ఇందులో బాగుంటుంది అనుకుంటున్నారా? బాహుబలి కన్నా ఇదే ఇష్టం అవుతుంది. కంపల్సరీ చెప్తాను. బాహుబలి రేంజ్ కొడుతుంది, దాని రెట్టింపు కొడుతుంది. నేనేం చెప్తాను, అన్ని మూవీస్ కన్నానే హర్రర్ మూవీ యాక్షన్ ఫ్యామిలీ స్టోరీ అన్ని చూస్తున్నా మా ప్రభాస్ చేస్తాడు. ఇది తర్వాత దీని తర్వాత ఏదైనా సరే కొడుతుంది. కల్ట్ ప్రభాస్ అంతే. కల్ట్ ప్రభాస్ చూపించారు ఇందులో. మొన్న స్పిరిట్ లుక్ కూడా వచ్చింది. కొత్త మగలు లేదు, మామూలుగా లేదు. దాంతో మొత్తం ఇండస్ట్రీ మామూలుగా ప్రభాస్ తర్వాతే ఎవరైనా సరే. జై రెబల్ స్టార్, జై రెబలిజం. బాయ్. సినిమా ప్రభాస్ కలిసి చూపిస్తాం. సినిమా ఇట్లా పక్కా బ్లాక్ బస్టర్. మేము చేస్తాం బ్లాక్ బస్టర్. జై ప్రభాస్ అన్న, జై చెప్పండి రా బాబు. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. బాహుబలి తిరిగాడు అన్న. మా కోసం వింటేజ్ దుక్కు మళ్ళీ మా దగ్గరికి వస్తున్నాడు. కానీ సినిమా ఇచ్చేస్తాం పక్కా ప్రభాస్ ఫ్యాన్స్. జై ప్రభాస్ సార్. బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా బ్లాక్ బస్టర్ అంతే. బ్లాక్ బస్టర్ చెప్పేస్తున్నాం పక్కా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ ఇంకా థియేటర్ వద్దకు అయితే ఎప్పటికే చేరుకున్నారు అభిమానులు. ముసలు ఎగరు కూడా వస్తాడు. రెబల్ స్టార్ అంటే ఫ్యాన్స్ పాల్గొనదు. బ్లాక్ బస్టర్ అంటే రెబల్ స్టార్. చూడొచ్చు ఇప్పటికే రాజులకే రాజు, ప్రభాస్ రాజు అంటూ కూడా అభిమానులు అయితే పండగ 3 రోజుల ముందే పండగ వచ్చింది. ప్రభాస్ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుందంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్ వద్దకు అయితే చేరుకుని ఒక రచ్చ రంభంలో మొత్తం అంతా కూడా హంగామా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే మన ప్రధానంగా కనపడుతుంది. మనం ప్రధానంగా చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా అభిమానులు బాబులకే బాబు ఈ యొక్క ప్రభాస్ రాజు అంటూ కూడా మొత్తం అందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మన ప్రధానంగా కనపడుతుంది. మొత్తం ఇక్కడ అభిమానులు అయితే ఇక్కడ చేరుకున్నారు. థియేటర్ సినిమా ఎలా ఉంటుంది అని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ఇంకా తెలీదు. చూడాలి, ఇంకా చూసిదాకా ఇంకేం తెలియదు. ప్రస్తుతంగా అయితే జనాలు చాలా బాగుంది అనుకుంటున్నారు. అందరూ కూడా చూడాలంతే. ట్రైలర్ చాలా బాగుంది. మరి ఆ సినిమా చూడాలి మొత్తం అన్నది. బాగుంటది. ప్రకాష్ ఒకసారి క్రౌడ్ చూపించండి. అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, క్రౌడ్ చూపించండి. ఇప్పటికే థియేటర్ల వద్దకు వెళ్ళిపోయారు మనోజ్. జై ప్రభాస్, జై ప్రభాస్. చూడొచ్చు ఇప్పటికే థియేటర్ల వద్దకు అయితే చేరుకున్నారు. 9 గంటలకల్లా షో ప్రారంభిస్తున్న నేపథ్యంలోనే ఎప్పుడా అని చెప్పేసి ఆతృతతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే థియేటర్లోకి ఒక 5 నిమిషాల ముందే లోపలికి వెళ్ళిపోయారు. 9 గంటలకల్లా ఫ్యాన్స్ షో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనోజ్.